ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు సగం టికెట్ అయినా తీసుకోవాలి. ఇది బస్సులు అంది ఎక్కిన తర్వాత చాలా మంది అభిప్రాయం మారిపోయింది. ఫుల్ టికెట్ అదే సగం టికెట్ అన్న తీసుకోవాలి, లేకపోతే ఫుల్ టికెట్. ఎందుకంటే మహిళలను చాలా మంది ఉచితం అనేసరికి కొంచెం వీళ్ళు సరిగ్గా వ్యవహరించట్లే. అంటే కండక్టర్స్ కావచ్చు, కొంతమంది కసురుతున్నారట. అంటే కూడా ఆర్టీసీ స్కీమ్ మంచిది, అయ్యా మహిళలకి సదుపాయం ఇవ్వాల్సిందే. సేమ్ టైమ్ లో బస్సులు కూడా పెంచాల్సిందే. అవును, బస్సులు పెంచకుండా రోజుకి 50 మంది పోయే బస్సులో 80 మంది పోతే ఎట్లా? బస్సు స్పేస్ అయితే పెరగలే కదా. సో అందువల్ల స్కీమ్ మంచి ఉద్దేశంతో పెట్టారు. మహిళలకు ఆ మాత్రం ఫెసిలిటీ ఇవ్వడంలో పెద్ద నష్టం లేదు. లక్షల కోట్లతో ప్రాజెక్టులు ముంగిన దానికంటే దీనికి పెట్టే 300 కోట్లు, ఈ పథకానికి పెట్టే 300 కోట్లు పెద్ద విషయమేం కాదు. కానీ మీరు ఇంకో 200 కోట్లు యాడ్ చేసి బస్సులు కొనటము, ఎక్కువ రద్దీ ఉన్న రూట్లలో ఇంకా 4 బస్సులు ఎక్కువ నడిపితే ఈ వ్యతిరేకత కూడా రాదు, ఇంకా మంచి రిజల్ట్ తీసుకొస్తుంది. అవును అవును అన్నా, కొనమన్నా చూడు బస్సులు పెంచు అని. అట్లనే సజ్జనార్ గారు కూడా మరి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో చూసుకొని రిపోర్ట్ తెచ్చుకొని కొన్ని బస్సులు పెంచితే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ అదే రకంగా ఎస్, టైం పాస్ కోసం బస్సులు ఎక్కే వాళ్ళు ఎక్కువయ్యారు. యూత్ బీజేపీ పట్ల, మోడీ పట్ల క్రేజీగా ఉన్నారు. ఇది ఎప్పుడు ఉండేదే. యూత్ కి ఏమైనా నరేంద్ర మోడీ ఆకర్షణ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. రానున్న రోజుల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుంది. ఎస్, 100% పెరిగే అవకాశం ఉంది బీసీలకు. నాకు తెలిసి ఇప్పుడు ఏదో కొత్త పార్టీ పెడతామని కూడా వార్తలు వస్తా ఉన్నాయి, మరి చూడాలి. డెఫినెట్ గా ప్రాధాన్యత అయితే పెరుగుతుంది. నెక్స్ట్, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు కేంద్రాన్ని అడగమంటున్నారట. ఇదేంటి అంటే ఏం లేదు, జనము పనులు కావాలని పోతే మీరు బీజేపీ ఓటేసారు కదా, పోయి ఢిల్లీ కాంచి తెప్పండి పనులని అంటున్నారా? సో మరి ఎమ్మెల్యేలు అట్లా అడిగితే ఎట్లా? మీ రాజకీయ భవిష్యత్తు నెక్స్ట్ టైం గెలవాలంటే మీరు చాలా ఓపిక్ గా సమాధానం చెప్పాలి. సో ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలకి నియోజకవర్గ ఫండ్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. సో అట్లా కూడా మళ్ళా ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ అప్పులు తీర్చడానికి రేవంత్ కు టైం సరిపోవడం లేదు. రేవంత్ పాలనను అంచనా వేయాలంటే ఇంకొంత సమయం ఇవ్వాలా? ఎస్, ఇవ్వాలా, ఎవరికైనా ఇవ్వాలి సమయం. కేసీఆర్ ఉంటే ఇప్పటికీ 2 సార్లు రైతు బంధు ఇచ్చేవాడు. ఇది మాత్రం కరెక్టే. చాలా మంది అభిప్రాయం అది. అంటే 2 సార్లు ఏదో చేసి తిమ్మిని బమ్మిని తిమ్మినో వేసి ఏదో ఒక్కటి చేసి మొత్తానికి రైతు బంధు అయితే టైంకి వచ్చేది కేసీఆర్ ఇచ్చేటోడు అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సీఎం సీటు కాపాడుకోవడమే రేవంత్ రెడ్డి డ్యూటీ. అది కూడా కరెక్టే, ఎందుకంటే అది సీఎం కుర్చీ కాదు, ఇప్పుడు ముళ్ళ కుర్చీ లాగా అది కనబడతా ఉంది. చంద్రబాబు దయతోనే రేవంత్ సీఎం అయ్యారు, చాలా మంది నోట్ల నానుడు. ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇంకొన్ని కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకున్నాడు రేవంత్ కు పరోక్షంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ సపోర్ట్. ఇది కూడా చాలా మంది అనుకుంటున్నారు. పెన్షన్లు పెంచిన కేసీఆర్ ను ఎప్పటికీ మర్చిపోలేం. ప్రజావాణి దరఖాస్తులు రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇది మాత్రం కరెక్టేనబ్బా. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటే రేవంత్ మూసీ పేరుతో దోచుకుంటున్నాడు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నానే, నేనే అన్నా. ఒక 2-3 సార్లు కూడా నేను మాట్లాడడం జరిగింది దీని గురించి. ఒక్కో కులానికి విడివిడిగా న్యాయం చేశాడు కేసీఆర్. అట్లనే కులాల మధ్యలో కూడా కొంచెం చిచ్చు పెట్టిండు. ఇది కూడా జరిగింది. కుల సంఘాలను విడగొట్టి కులాల మధ్యలో చిచ్చు పెట్టిండు. ఎందుకని? కుల సంఘాలకు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే ఓట్లు వేపిస్తారు కదా అన్న ఒక స్ట్రాటజీ ఇది. ఓకే, మార్పు కోసం ఓటేస్తే మాడ పగల కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. తులం బంగారం ముచ్చట తుంగల దొక్కిర్రు. చాలా మంది తులం బంగారం కోసం ఎదురు చూసి పెళ్లిళ్ళు ఫిక్స్ అయినా కానీ పెళ్లిళ్ళు చేసుకుంటలేరు సార్. ఎందుకంటే రేవంత్ తులం బంగారం ఎప్పుడు ఇస్తే అప్పుడే చేసుకుంటాం, మా ఇంట మా ఆడబిడ్డ పెళ్లి చేస్తే మళ్ళీ తులం బంగారం రాదు కదా అని అట్లా కూడా వెయిట్ చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు జరగక గ్రామాలు దిక్కు లేకుండా అయినాయి. ఎస్, కరెక్టే. రేవంత్ కు సర్దుకోవడానికి సమయం ఇవ్వాలి. కేసీఆర్ చేసిన రచను సరిచేయాలంటే టైం పడుతుంది. మూసి ప్రక్షాళన చేస్తే బీఆర్ఎస్ కు కడుపు నొప్పి ఎందుకో. సోయా ఏం సార్, కంది ప్రోత్సాహమే లేదు. తెలంగాణ పైసలను మహారాష్ట్ర ఎన్నికలకు ఎందుకు ఖర్చు పెట్టారు? కరెక్టే కదా, ఎందుకు ఖర్చు పెట్టాలి? అందరికీ తెలుసు ఖర్చు పెట్టినరా లేదా అనేది. కేసీఆర్ ప్రజలకు అన్నం పెడితే రేవంత్ సున్నం పెడుతున్నాడు. రేవంత్ వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైడ్రా కూడా ఒక కారణం. పాయింటే, ఒక కారణం అనేది పాయింటే. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం పెడితే బాగుంటది. యాక్చువల్గా విద్యార్థులుగా చేయాలి, కానీ విద్యార్థులకు కాకుండా మహిళలకు చేసారు, అది అవసరం లేదు. జీరో బిల్ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి. ఎస్, ఇటీవల టీచర్ ఉద్యోగాలు వచ్చిన వారు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ కు అనుకూలంగా లేని వారిపై ఎమ్మెల్యేలు కేసులు పెట్టిస్తున్నారు.
ఇక తేడా ఏముంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు? వాళ్ళ కేసులు పెడుతున్నారనే వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ మీరు చదివే చేస్తున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తగిన సాయం అందడం లేదు. దళిత బంధు ఇవ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అయినా ఇవ్వండి. ధరణి సమస్యలను ఇప్పటికీ పరిష్కారం లేదు. కౌలు రైతుల విషయాన్ని రేవంత్ పక్కన పెట్టాడు. కరెక్టే కదా, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి పుణ్య పురుషులు మా రేవంత్ రెడ్డి గారు. మరి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ వృత్తి కల్పించాలి. ఇది చాలా నేను రోజు అడుగుతా ఉన్నాను. ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక ప్రైవేట్ మేనేజ్మెంట్స్ సర్టిఫికెట్లు ఇస్తలేవు, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తా ఉంది, తల్లిదండ్రులు ఘోష పడతా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ వృత్తి కల్పించాలా. ట్రాఫిక్ చలాన్లు అధికంగా వేస్తున్నారు, దీనివల్ల రేవంత్ కు చెడ్డ పేరు. ఎట్లయిపోయిందంటే మా ట్రాఫిక్ పోలీసులు అరే గల్లీలో బండి పెట్టిన ఇంటి ముందు పెట్టిన తీసుకుపోతున్నారు. ఇక్కడ అమీర్పేటలో కూడా అదే పరిస్థితి. అసలు కింద బండి పెట్టడం పాపం అయిపోయింది, చలాన్ కొడుతున్నారు, ఫోటో తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు అర్థం కాదు, ఎక్కువైపోయినాయి ఇవన్నీ. కల్తీ ఆహారం ఘటనలు పెరుగుతున్నాయి 100%. మెస్ ఛార్జీలు పెంచడం రేవంత్ చేసిన మంచి పనుల్లో ఒకటి. కేసీఆర్ అప్పులకు వడ్డీలు కట్టడమే రేవంత్ కు సరిపోయింది. ఇంకొంచెం సమయం ఇస్తే రాష్ట్రాన్ని గాడిన పెట్టగలుగుతాడు. కూరలో ఉప్పు లేనట్లే రేవంత్ పాలనలో కూడా సప్పగా ఉంది. బట్టికి చివరి 2 సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వాలి. ఎస్, రేవంత్ రెడ్డి తన భాషను సరి చేసుకోవాలా. కేసీఆర్ పోతూ చిప్ప చేతికిచ్చాడు. 2028లో తెలంగాణ సీఎం కల్వకుంట్ల కవిత రాసి పెట్టుకోండి. జైలు నుంచి వచ్చిన వాళ్ళందరూ సీఎంలు అవుతారని. అందుకే ఇప్పుడు కవిత గారు కూడా ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ కండువా కన్నా ఎక్కువ జాగృతి కండువా కప్పుకొని మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం మరి ఏం చేస్తారో. మరి రేవంత్ ని మారిస్తే కాంగ్రెస్ పార్టీ ఆగమాగం అవుతుంది. చేసిన మేలును కూడా చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. రేవంత్ కు కేబినెట్ సహచరుల నుంచి పూర్తి మద్దతు లేదు. అంటే ఊర్లలో మాట్లాడుకుంటారు, పాపం ఏం చేస్తాడు రేవంత్ అయినా, ఒక అటు సైడ్ ఒక ఇటు సైడ్ మాట్లాడుకొని చర్చ పెట్టుకుంటారు, వాళ్ళు డిబేట్స్ పెట్టుకుంటారు ఊర్లలో. సో రేవంత్ ను కేబినెట్ సహచరుల నుంచి పూర్తి మద్దతు లేదు. రుణమాఫీని ప్రచారం చేసుకోలేకపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సోషల్ మీడియాలో బాగా వెనుకబడుతున్న కాంగ్రెస్ పార్టీ. మాటికి ట్యూబులని యూట్యూబ్ గొట్టంగాలని తిరిగితే ఎవడైనా సపోర్ట్ చేస్తారా సార్? పైసలు దేవుడు ఎరుగు, సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే అడుగుతారు కదా. సో మేబీ దాని వల్ల కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సోషల్ మీడియాలో వెనుకబడి ఉంది కాంగ్రెస్. మార్కెటింగ్ లో కూడా మీరు చేసిన పనులని చెప్పుకోవడంలో కూడా ఫెయిల్ అయినారు బరాబర్. సో దీన్ని సవరించుకుంటే బెటర్. కేసీఆర్ నిర్బంధ పాలన నుంచి విముక్తి కలిగిస్తుందంటున్న సామాన్యుడు. కష్టం వస్తే చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వేదిక అయినా ఏర్పాటు చేసింది, గతంలో అది కూడా లేదు. పాయింటే, ఇది కూడా పాయింటే. అసలు ఏమీ అవకాశాలు ఇవ్వలే. రోడ్డు మీదకి వస్తే చాలు లాఠీ చార్జ్, అరెస్టులు, అష్టదిగ్బంధనాలు ఇవే ఉన్నాయి. సో పాత పథకాలను కంటిన్యూ చేయకపోవడం వల్ల రేవంత్ పై నెగటివ్. అది కూడా కరెక్టే కదా, ఒక అలవాటు చేసిపోయిండు కేసీఆర్. మీరు అది ఆపేస్తే ఇట్లనే వ్యతిరేకత వస్తుంది. కొత్త హామీల అమలుకు కావాల్సిన నిధులు లేవు. భూసేకరణ విషయంలో వెనక్కి తగ్గడం మంచిదే. కేసీఆర్ ఫామ్ హౌస్ దాటకపోవడం మంచిది కాదు. బీఆర్ఎస్ కూడా హామీలన్నీ కూడా అమలు చేయలేదు. ఎస్, బీఆర్ఎస్ కూడా అన్ని హామీలు అమలు చేయలేదు. కేసీఆర్ ఇక్కడ ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ దాటకపోవడం మంచిది కాదు అంటే కేసీఆర్ కూడా జనాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటా ఉన్నారు. మీరేమో January 1 అంటున్నారు. మరి రేపు నాకు తెలిసి రేపు మధ్యాహ్నం 1 గంటకు సరిగ్గా ఫామ్ హౌస్ లో ప్రెస్ మీట్ పెడతా అంటున్నారు. మరి చూద్దాం ఆ ప్రెస్ మీట్ లో కూడా ఏం మాట్లాడతారో. సో మొత్తానికి ఇది సార్ ఫైనల్ గా ఏం చెప్తారు? సో నాకు తెలిసి ఇద్దరికి ఈక్వల్ గా ఉంది, కానీ ఎక్కువ వ్యతిరేకత కాంగ్రెస్ కి కనబడతా ఉంది. కొంచెం కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్ కైనా ఇందులో ఏంటంటే బీఆర్ఎస్ ఏమో ప్రతిపక్ష పాత్రని సమర్థవంతంగా పోషించాలి. కేసీఆర్ అనే ఒక సీనియర్ నాయకుడు ఎక్కడో ఒక ప్రెస్ మీట్ పెట్టి వదిలేయకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలనేది ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. రెండోది అధికార పక్షం కూడా మొదలు పెట్టడము అటు ఇటు ఒడిదుడుకులతో మొదలు పెట్టినా కానీ 1 year తర్వాత ఒకసారి రివ్యూ చేసుకొని నెక్స్ట్ 4 ఏళ్ళకి ఎలాంటి బాట వేసుకోవాలి, మళ్ళీ గెలవాలని ఎవరికైనా ఉంటుంది కదా, అల్టిమేట్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు చేసిన చిన్న ఒడిదుడుకులు సరి చేసుకుంటూ పోయి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న అంశం. కానీ రాజకీయంగా వీళ్ళు కూడా ఎన్నికల నాటికి చాలా 6 గ్యారెంటీలో చాలా వరకు అమలు చేస్తారు, డౌట్ లేదు. కాకపోతే ఇప్పుడు చేసే జనం ఇప్పుడే మర్చిపోతారని ఎన్నికల దాకా కూడా ఓపికపడతారు. కొన్ని స్కీమ్స్ అట్లా కంటిన్యూగా 2-3 ఏళ్ల తర్వాత కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏమైనా సరే కాంగ్రెస్ కి అయితే ఇది ఒక చిన్న అలర్ట్. అది బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం అలర్ట్ గా తీసుకుంటే కనుక ప్రజలకు మేలు జరుగుతుంది. అల్టిమేట్ గా మనం కోరుకునేది ఏంటంటే ఈ తెలంగాణ అనేది ఒక స్వాభిమాన పాలనలోకి వచ్చిన తర్వాత ఇది నిర్బంధానికి పోకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలనేది మనం జనరల్ నేను కోరుకునేది అయితే
ఎవరి వాయిస్ వాళ్ళు వినిపించుకునే పరిస్థితి ఉండాలి. అప్పుడే డెమోక్రసీలో బ్యూటీ ఉంటుంది. ఇంకా లేదు ఒకరే నియంత్రితము అధ్యక్ష తరహాలో పోతే మళ్ళీ ప్రజలకు మళ్ళీ కొత్త కొత్త తిరుగుబాట్లు వస్తాయి. కింద స్టేట్ లో కూడా కొత్త తిరుగుబాట్లు వస్తాయి.